బెండకాయలంతా హాఫ్ కిలో అంతా తీసుకొని నీట్‌గా కడుక్కొని పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత బాగా కట్ చేసుకోవాలండి బెండకాయలు. ఒక ప్లేట్‌లోకి ఏసుకొని బాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అన్నీ ఒక బాణీలోకి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఓ బాణీ పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బెండకాయలు వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. దీనిలో ఒక చిటిక చెప్తానండి. మీరు వేయించుకునేటప్పుడు ఒక అర టీ స్పూన్ నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ముక్కలకి జిగుటుగా ఉండదండి. ఇలాగ ప్లేట్లో తీసుకొని ప్లేట్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక బాణీకి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత తెల్లవాయలు దంచి పెట్టుకోవాలండి. తెల్లవాయలు వేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ వేసుకోవాలి. బాగా వేయించిన తర్వాత ద్వారగా వేయించాలండి. చూడండి బాగా వేగాయి. ఇంకా కొంచెం వేగాలండి. దానిలో 1 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారం పొడి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత బెండకాయలు వేసుకోవాలి. బెండకాయలు వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునేది మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.